ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా గ్రూప్ బిలో గనక చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చి సెమీస్లోకి అడుగు పెట్టాలి అన్న ఆఫ్ఘనిస్తాన్ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. అయితే ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి. అదేంటి అంటే ఈ రోజు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్ లాస్ట్ అనమాట. ఏంటది అంటే ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అయితే ఈ ఈ రెండు జట్లు కూడా ఈరోజు ఆడబోతున్నాయి. అయితే శనివారం నాడు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు వెళ్ళిపోయింది, సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టింది 4 పాయింట్లతో. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు 3 పాయింట్లే ఉన్నాయి, సౌత్ ఆఫ్రికా జట్టుకు 3 పాయింట్లే ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఆఖరి అవకాశం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కాదు ఆఫ్ఘనిస్తాన్కి ఉంది. అయితే ఇక ఆఫ్ఘనిస్తాన్ దాదాపుగా సెమీస్కి చేరే అవకాశాలు దాదాపు పోయినట్టే. కానీ చీకట్లో చిరుదీపం అన్నట్టుగా ఒక చిన్న అవకాశం ఉంది. ఏంటంటే ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే ఇంటి దారి పట్టగా, అయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవ్వబోతున్న ఈ మ్యాచ్లో కనుక మొదటిగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసి సౌత్ ఆఫ్రికాను 207 పరుగుల తేడాతో ఓడించాలి. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన టార్గెట్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 11.1 ఓవర్లోనే ఛేదించాలి. ఈ రెండిట్లో ఏదోటి అవ్వాలి. ఇలాంటి సందర్భాల్లోనే ఆఫ్ఘనిస్తాన్కి సెమీస్కి చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్పై నామమాత్రంగా మ్యాచ్ ఓడినా సౌత్ ఆఫ్రికా సెమీస్ చేరుకుంటుంది, ఎందుకంటే వాళ్ళకి చాలా హైయెస్ట్ నెట్ రన్ రేట్ ఉంది. అయితే వర్షం కారణంగా ఒకవేళ మ్యాచ్ రద్దయితే అప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా జట్టే వెళ్ళే అవకాశం ఉంది. ఎటు చూసినా ఈ రోజు మ్యాచ్ అనంతరం సౌత్ ఆఫ్రికా జట్టుకే సెమీస్కి చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఒక్కొక్కసారి మన చేతుల్లో మ్యాచ్ ఉండదు కదా. ఒకవేళ భారీ తేడాతో ఓడిపోయినా లేదా తక్కువ ఓవర్లకే ఇంగ్లాండ్ మ్యాచ్ పూర్తి చేసినా ఇక ఆఫ్ఘనిస్తాన్ అదృష్టం అని చెప్పచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.